నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఈ సంవత్సరం అయితే అత్యంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. సో దీనికి సంబంధించిన అసలు ప్రోగ్రామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు ఏంటి అన్నట్టు తెలుసుకుందాం. సంజన, చెప్పండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతోత్సవాల్ని ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి వెనకాల ముఖ్య అసలు ఏముంది, అసలు ఎందుకు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు భారతి ఆధ్వర్యంలో మే 31వ తారీఖున ఆదివారంన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ ఎత్తున ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన జన్మదిన వేడుకలు చేయడం జరుగుతుంది. మరి ఈ జన్మదినం వేడుకల్లో ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో ఆయన మన ఏదైతే రాష్ట్రం తెలంగాణ హైదరాబాద్ ఎస్టేట్ ఏదైతే ఉందో నిజాం చేతుల్లోకి వెళ్ళి లాక్కోవడం జరిగింది. ఆపరేషన్ పోలో ఆయన ఒక ఆపరేషన్ పోలో చేసి ఈ దేశాల్లో ఈ హైదరాబాద్ని కలపడం జరిగింది. ఆయనను స్మరించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 150వ జయంతి 150 నగరాల్లో చేయాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం భాగంగా పాల్గొంటున్నారు. దీంట్లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు, వారు మేము కూడా అడిగాం. వారు వచ్చే ముందు ఆయన్ని అన్నాడు అక్కడికి వెళ్ళి, ఏంటంటే ఆపరేషన్ పోలోలో మా పూర్వీకులు పోరాడినరు, అందుకే నేను దీంట్లో రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి పురుషోత్తం రూపాల గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ కె లక్ష్మణ్ గారు, మరి రామచంద్రరావు గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఎవరైతే అసోసియేషన్స్ ఉన్నాయో ఈ హైదరాబాద్లో అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళ కల్చరు, వాళ్ళ ఫుడ్డు, ఏ రాష్ట్రంలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, కేరళ, జమ్మూ కాశ్మీర్ అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి జనాలు రావడం, మరి ఆ కార్యక్రమాన్ని వీక్షించడం, మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళ నృత్యాలు, వాళ్ళ కళా బృందాలు, వాళ్ళ కల్చరు, వాళ్ళ ఫుడ్డు ఇవన్నీ కూడా దీంట్లో ప్రదర్శించడం జరుగుతుంది. రేపు సంవత్సరమే ఈ కార్యక్రమం ఉంటుందా, లేకపోతే ఎవ్రీ ఇయర్ ఇలానే కొనసాగిస్తారా మీరు? ఈ ఎవ్రీ ఇయర్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రేపు రాబోయే జనరేషన్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఎవరనేది చెప్పే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. కనుక ఈ పాలకులు ఆయనని ఈ రోజు వరకు ఆయనను స్మరించకుండా ఆయనను ఒత్తిపెట్టి ఆయనను ఎన్ని వివక్షాలను గురి చేయాలనో అన్ని వివక్షాలను గురి చేసి ఆయన మొట్టమొదటిసారిగా ఓడిపోయింది గాంధీ చేసిన పనికి ఆయన ఓడిపోవడం జరిగింది. ఆనాడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు. ఇంకొక డౌట్ చాలా మందికి ఉంటుంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చేసి కాంగ్రెస్ నుంచి, మీరేమో బీజేపీ నుంచి. సో బీజేపీకి అంటే కాంగ్రెస్ ఆయన్ని పక్కన పెట్టేసి బీజేపీ ఎందుకు ఆయన్ని అంత నెత్తిన పెట్టుకుంది, అంత పూజనీయంగా చూస్తుంది? కాంగ్రెసు ఇటువంటి నాయకులందరినీ కూడా నిర్లక్ష్యం చేసింది. ఆయన అటువంటి మహనీయులందరినీ కూడా, స్వతంత్రం తెచ్చిన మహనీయులందరినీ కూడా కాంగ్రెసు వాళ్ళని అణిచిపెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అనేది కాదు, ఒక భారతీయునిగా, ఒక భారతదేశంలో ఉన్న ఒక సీనియర్ సిటిజన్గా, నేను సిటిజన్గా ఉన్నందుకు, నేను ఒక పౌరుని ఉన్నందుకు, భారతదేశ పౌరునిగా నేను ఆయనను స్మరించుకుంటూ, హైదరాబాద్ గడ్డలో నేను పుట్టినందుకు ఆయనను నేను స్మరించుకోవాలి. రాబోయే జనరేషన్కి ఆయన గురించి చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమంలో ఆయనను ఒక 150 ఫీట్ల ఆయన ప్రతిమను పెట్టాలి. ఆయన స్మారక చిహ్నాన్ని చూసి హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయనను చూసి ఈయన ఎవరు అని చెప్తే, ఈ హైదరాబాదును విడిపించిన వ్యక్తి ఆయన్నే తెలంగాణ జాతిపిత అనే విధంగా మేము చూపెట్టడం జరుగుతుంది. రేపు ఆయన మోడల్ కూడా మేము ఆడ స్టేజ్ మీద పెట్టడం జరుగుతుంది. 10 ఫీట్లది ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూని మేము అక్కడ మా స్టేజ్ మీద పెట్టడం, ఆ స్టాచ్యూనే స్మారకం స్టాచ్యూ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? అంటే మేము పోలో గ్రౌండ్ అనుకుంటున్నాము. ఆపరేషన్ పోలో ద్వారా మమ్మల్ని ఈరోజు స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయన ఆపరేషన్ పోలో గ్రౌండ్లో
మేము మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో మేము అక్కడ పెట్టాలని మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో మీరు చూడండి, మే 31న 40-50 వేల మందితోని అక్కడ జనసముద్రం ఉంటుంది. జనాలు అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్మరించుకుంటూ ఆయనను ఏదైతే పాఠక పుస్తకాల్లో కూడా ఆయన జీవిత చరిత్ర పెట్టాలని మేము కోరుకుంటున్నాం.